క్రీస్తు యొక్క రాకడ ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారం నుంచి విడిపించటం ఒకటైతే, రెండవదిగా శోధకుడిని అందరి ముందు నువ్వు మూగోడివి, నువ్వు చెవిటోడివి, నువ్వు చేతకానోడివి, నువ్వు నా ప్రజల మీద అధికారం లేనోడివి అని నిరూపించటం కోసం వచ్చాడు. ఆయన శిలువ రక్తము చేత ప్రజలను తన తండ్రితో సంధి చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి అధికారములన్నిటినీ శిలువ మీద బాహాటంగా వాటి యొక్క ఓటమిని ప్రదర్శించాడు. దాట్ ఈస్ వాట్ జీసస్ ఈజ్ డూయింగ్. యేసుక్రీస్తు చేస్తున్నది అది. భూమి ఆకాశముల యొక్క కలయిక, తిరిగి ఆలయం యొక్క నిర్మాణం, తిరిగి దేవుని సన్నిధి యొక్క నిర్మాణం, తిరిగి దేవుడు వచ్చి యథావిధిగా మనుష్యుల మధ్య నివాసము చేసేటటువంటి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక యేసు క్రీస్తు అనేటటువంటి ఈ మర్మం. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అంటే అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభీష్టమాయను.